ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. ప్రతిరోజు ప్రతి క్షణం చేసే ప్రతి ఆలోచనని ఇంతకు ముందు కన్నా స్పష్టంగా, మెచ్యూర్డ్గా, ఉన్నతంగా ఆలోచించగలిగితే అతి కొద్ది కాలంలోనే అత్యుత్తమమైన వ్యక్తిత్వం స్వంతమవుతుంది. గొప్ప పొజిషన్లో ఉండడం, బాగా సంపాదించడం గొప్ప కాదు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండడం గొప్ప. ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు, ఆలోచించినప్పుడు మనలో మనం మాట్లాడుకునే మాటల్ని మొదట రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇతరులను తిట్టుకోవడం, పరిస్థితులను తిట్టుకోవడం, పెద్ద చెప్పొచ్చారులే, మాకు తెలీదా ఏంటి ఇతను ఓవర్ చేస్తున్నాడు వంటి కొన్ని వందల నెగిటివ్ మాటలు మన వ్యక్తిత్వాన్ని ఇప్పటికే దిగజార్చి ఉంటాయి. ఇలాంటి ఇంటర్నల్ టాక్ మనల్ని ఎప్పటికీ ముందుకు కదలనివ్వదు. సో మనల్ని చూసినప్పుడు, వారి మాటల్ని చదివినప్పుడు అనలైజ్ చేయడం, వారి మాట తీరుని, ఆలోచన విధానాన్ని విశ్లేషించి నవ్వుకోవడం, చులకనగా చూడడం మానేసి తోటి మనిషిగా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే, మరింత ఉన్నతంగా హయ్యర్ వేవ్ లెంగ్త్తో ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం ఈగోలు, జెలసీ, ఇన్ఫీరియారిటీ, నెగిటివిటీ వంటి అన్నింటినీ అధిగమించి ఓ గొప్ప ఆలోచన విధానంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అప్పుడు మనల్ని ఏదీ కదిలించదు. నిరంతరం ఓ మెచ్యూరిటీతో కూడిన స్వచ్ఛమైన చిరునవ్వే పెదాలపై కదలాడుతూ ఉంటుంది. సో థింక్ డిఫరెంట్, భిన్నంగా ఆలోచించు. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.